నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబరు 20, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల ప్రభావము ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహాల యొక్క ప్రభావం చూసినట్టయితే చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉండడం వల్ల ఆర్థిక, ఉద్యోగ, కుటుంబ రంగాలలో కొత్త కొత్త అవకాశాలు, మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శని భగవానుడు వక్రగతిలో సంచారం చేయడం వల్ల మీ యొక్క పనుల్లో ఆలస్యము, అది ఏ పనైనా సరే ఆలస్యం అయ్యేటట్టుగాను, కొంతమందికి కొన్ని పనులు జరగకపోవడం కూడా జరిగేందుకు అవకాశాలున్నాయి. అయితే ధైర్యము, సహనమే మీ విజయానికి నాందిగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటిని కోల్పోకండి. ఇది ఈ రోజు యొక్క గ్రహ స్థితి యొక్క ప్రభావము. అయితే వీటి యొక్క అంశము మనకి మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. ముందుగా మేషరాశి వారిని చూసినట్టయితే కనుక ఉద్యోగంలో పురోగతి, గౌరవము, ఆర్థిక లాభాలు, కుటుంబంలో శాంతి. మీకు చెప్పదగిన సూచన కోపాన్ని నియంత్రించుకోవడంతో పాటు మీరున్న రంగంలో మాటను ఈరోజు ఆచితూచి మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరమైన మాటలను ఈరోజు తగ్గించుకునే ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి సాధ్యమైనన్ని రోజుల పాటు మీరు పూజించవలసిన దైవము హనుమంతుడే. వేరొక దైవము లేదు, వేరొక మంత్రము లేదు. ఎన్నిసార్లు ఎంత జపం చేసుకున్నా హనుమంతుణ్ణి మాత్రమే మీరు పట్టుకోవాలి. ఆ స్వామిని మాత్రమే ఆరాధన చెయ్యాలి. మీకు చెప్పదగిన మంత్రము ఓం హం హనుమతే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, కొత్త అవకాశాలు, దీంతో పాటు అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు ఈ రోజు విజయం చేకూరే అవకాశం కనబడుతోంది. అస్సలు వృధా చేసుకోకండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు ఈ రోజు తీసుకోవాలి. అనారోగ్య సూచనలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. ప్రయాణాల్లో ప్రమాదాలు గోచరిస్తున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట కనుక పూజ చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం దుం దుర్గాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఉన్న వారికి మీ పై అధికారుల యొక్క మెప్పు వల్ల మీకు ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ, లేదా పాత బకాయిలు తీరడం కానీ ఇలాంటివి జరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు రావడంతో పాటు వ్యాపార విస్తరణకు కానీ, లేదా అంటే వేరే చోట మేము వ్యాపారం పెట్టుకోవాలి అని కొత్తగా వ్యాపారంలోకి రావడం కానీ ఇలాంటి వారికి మంచి జరిగే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. రాజకీయ నాయకులకు ఈ రోజు మీ మాట చెల్లే అవకాశం కనబడుతోంది. అయితే సూచనలు ఏంటంటే కనుక మాటలు జాగ్రత్తగా వాడే ప్రయత్నం చేయండి. అత్యుత్సాహంతోనో లేదా ఆనందంతోనో మాటలు మీరే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు ఈరోజు ఒక్కసారైనా సరే విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యాలి అనేది సూచన. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం నమో నారాయణాయ కానీ, ఓం నమో వెంకటేశాయ కానీ, ఈ రెండిట్లో మీకు ఏది ఇష్టమైన మంత్రమో ఆ మంత్రాన్ని 108 సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో విజయాలు, వ్యాపారంలో సక్సెస్ సాధించడంతో పాటు వ్యాపార విస్తరణకు కానీ లేదా పెట్టుబడులకు కానీ ఈరోజు చాలా చక్కగా ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకేసారి ఒకే అమౌంట్ ఒకే దగ్గర పెట్టడం కాకుండా దాని ఫ్రీక్వెన్సీని మార్చుకుని 4 చోట్ల పెట్టుకున్నట్టయితే కనుక విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. కానీ ఇక్కడ ఒక గమనిక, మీరు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆ పెట్టే చోటుని ఒక్కసారి ఎంక్వైరీ చేయడమో, విచారణ చేయడమో చేసి పెట్టుబడులకు ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. కుటుంబంలో సానుకూలమైన పరిణామాలు, విద్యార్థులకు విజయాలు, రాజకీయ నాయకులకు విశేషమైన పదవి దొరికేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఈరోజు మీరు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే ఎమోషనల్గా ఓవర్ ఎక్సైట్మెంట్ అయిపోకుండా కంట్రోలింగ్గా ఉన్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము శివుడికి అభిషేకం మీ పేరిట ఆలయంలో కానీ లేదా మీ ఇంట్లో కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం రుద్రాయ నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు పఠించుకోండి.
తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక లాభాలు, కుటుంబంలో ఆకస్మిక ధనప్రాప్తితో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశము చర్చించడం కానీ లేదా డెసిషన్ తీసుకోవటం కానీ జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి. కొత్తగా ఆస్తి రావడం కానీ లేదా ఆస్తిని కొనుగోలు చేయడం కానీ జరిగేందుకు సూచన కనబడుతోంది. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఇన్స్ట్రక్షన్స్, ఖర్చులు చాలా ఎక్కువ వచ్చేటట్టు కనబడుతోంది. దాన్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆకస్మిక ధనలాభం ఎలాగో ఆకస్మిక ఖర్చులు కూడా అలాగే వస్తాయి. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము సూర్యారాధన చేయడంతో పాటు ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రం జపించుకుంటూ తెల్లవారుజామున సమయంలో అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక ఈ రోజంతా మీకు కార్య విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో ఎదుగుదల, గౌరవము, కుటుంబంలో శాంతి. గత కొంతకాలంగా మీరు ఇబ్బంది పడుతున్న రుణం గురించి కావచ్చు లేదా ఏదైనా సమస్య గురించి కావచ్చు, అది సానుకూలంగా పరిష్కారం అయ్యేందుకు సూచన కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ మీ పేరిట పూజ చేయించుకోవడం కానీ లేదా అంటే ఆ స్వామివారికి తులసిని దానంగా కానీ లేదా స్వామివారి పూజకు కానీ ఇచ్చినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం అనంత అచ్యుత గోవింద ఈ 3 నామాలు 108 సార్లు పఠించినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి వ్యాపారంలో లాభాలు, విద్యార్థులకు విజయాలు, రాజకీయ నాయకులకు విశేషమైన పదవులు రావడం కానీ పదవులు రావడానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక అంశంలో శుభవార్త వినేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. సూచన ఏంటంటే కనుక మీరు ఏదైనా ఆలోచన చేసేటప్పుడు లేదా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించుకుని ముందుకు వెళ్ళండి. మీకు చెప్పదగిన పరిహారము దత్తాత్రేయ స్వామి వారి యొక్క పూజ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకునే ప్రయత్నం చేయండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి పనుల్లో విజయాలు, ఆర్థిక లాభాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో శాంతియుత వాతావరణం కనబడుతోంది. ప్రయాణాల్లో మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన సూచన ఆరోగ్యం పట్ల ఈ రోజు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో మీ పేరిట ప్రత్యేకంగా కుజుడికి కనుక జపం కానీ లేదా అంటే దానం కానీ చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం కుజాయ నమః ఈ మంత్రాన్ని చాలా చిన్నది కదా, ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి ధనుస్సు రాశి. ఈ రాశి వారికి విద్యార్థులకు ఈ రోజు చాలా చక్కని రోజు. అస్సలు వృధా చేసుకోకండి. వ్యాపారంలో లాభాలు, వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడులకు కూడా ఈ రోజు చాలా చక్కగా ఉంది. ఈ రాశిలో ఉండేవారికి మీకు చెప్పదగిన సూచన ఏంటంటే ఈ రోజు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే మాటలను జాగ్రత్తగా వాడండి. కొంచెము ఇబ్బంది కానీ సమస్యల్లో కానీ పడే అవకాశాలు కనబడుతున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనంతో పాటు గురుగ్రహానికి నవగ్రహ ఆలయంలో మీ పేరిట పూజ చేయించుకున్నట్టయితే కనుక చాలా మంచి జరిగే అవకాశం కనబడుతోంది. మీకు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను. ఓం బుం బృహస్పతయే నమః బీజ మంత్రం ఇది చాలా జాగ్రత్తగా పఠించుకునే ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారికి అన్నిటా అందరికీ లాభాలే లాభాలు, సక్సెస్లు. ప్రయాణాల లాభం ఉంది, గృహంలో లాభం ఉంది, ఆకస్మిక ధన ప్రాప్తి ఉంది. ఉద్యోగస్తులకు కేడర్ పెరిగే అవకాశం ఉంది. స్థానచలనాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉండబోతోంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్తలు తీసుకుని పెట్టుబడులు పెట్టుకోండి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఈ రోజు ప్రయాణాల్లో కానీ లేదా అంటే ఇంట్లో కానీ ఏదైనా ఒక దగ్గర మీరు కొంత ధనం పోగొట్టుకోవడం కానీ లేదా అంటే పోగొట్టుకోవడం అంటే దొంగతనం అని కాదు, అక్కడ బై మిస్టేక్ 100 రూపాయలు ఇవ్వాల్సిన దగ్గర కొంత ఎక్కువ ఇవ్వడము, ఇలాంటివి అనవసరమైన ఖర్చులు రావడము ఇలాంటివి జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి పూజ చేయించడంతో పాటు నల్ల నువ్వులను యథాశక్తి కొంచెమైనా సరే దానంగా ఇచ్చినట్టయితే మంచి జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. మీకు చెప్పదగిన మంత్రము ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి ఉద్యోగంలో శుభవార్తలు, వ్యాపారంలో
కూడా చాలా లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. విస్తరణకు, పెట్టుబడులకు ఈ రోజు చాలా చక్కగా ఉండబోతోంది. కుటుంబంలో శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనము ఆకస్మికంగా వచ్చే అవకాశాలు కనబడుతోంది. భూమి, వస్తు, వాహన, గృహ యోగాలు కూడా గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము గణపతి ఆలయం కానీ లేదా నవగ్రహాలలో శని భగవానుడికి సంబంధించి ఏదైనా పూజ కనుక చేయించుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది. మీకు చెప్పదగిన మంత్రము ఓం గం గణపతియే నమః. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకోండి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారికి, కళారంగంలో ఉన్న వారికి, వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు చాలా చక్కగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రోజు వీరు ఏ పని తలపెట్టకండి. మీకు చెప్పదగిన సూచన వాగ్వాదనలోకి వెళ్ళకండి. అనవసరమైన సలహాలు ఇవ్వకండి. మీకు చెప్పదగిన పరిహారము దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు అమ్మవారి ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతుంది. అయితే ఆలయ దర్శనం చేసేటప్పుడు పసుపు రంగు వస్త్రాన్ని ధరించి లేదా పసుపు రంగు లేదు అని అనుకున్నప్పుడు బంగారు రంగు వస్త్రాన్ని ధరించి కనుక మీరు ఆలయ దర్శనం చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. మీకు చెప్పదగిన మంత్రము ఓం చాముండాయై విచ్చే. ఈ మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు చదువుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. ఇది ఈ రోజు మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగినటువంటి గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు, సూచనలు. నమస్తే.